ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. కాకరకాయ చట్నీ ప్రిపరేషన్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కాకరకాయలను పీల్ చేసి పక్కన పెట్టుకున్నాను, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, కరివేపాకు, లెమన్స్, ఆవాలను రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను, ఆవాలు, జీలకర్ర, మెంతులను కూడా రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను, 2 ఎల్లిపాయలను తీసుకున్నాను. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. కాకరకాయను ముక్కలు సన్నంగా రౌండ్గా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకున్నాను. 5 మినిట్స్ అందులోనే ఉంచాను, ఎందుకంటే అందులో గింజలను కూడా నేను తీసేసాను. ఆ గింజలు ఉండడం వల్ల ఎక్కువ చేదు ఉంటుంది. ఆ చేదు ఎక్కువ మనం తినలేము కాబట్టి నేను ఆ గింజలను రిమూవ్ చేశాను. ఇందులో 5 మినిట్స్ ఉంచిన తర్వాత నేను ఇప్పుడు వీటిని ఒక బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకున్నాను. ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కాకరకాయ ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలను ఇప్పుడు వాటర్ని తీసేసి వేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు వేసేటప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్లో పెట్టుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం వేస్తున్నప్పుడు ఆ కాకరకాయ ముక్కలకు ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది. ఎక్కువ పీల్చుకొని అది ఫ్రై అయ్యేసరికి టైం పడుతుంది. సో అందుకోసమని మనం అది సిమ్లో పెట్టుకొని స్టవ్ని ఈ కాకరకాయ ముక్కలన్నిటిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం స్టవ్ని ఫుల్గా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు కంప్లీట్గా ఫ్రై చేసుకోకండి, మ్యాక్సిమం ఒక 60% ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఎందుకంటే మళ్ళీ మనం చట్నీకి ఎక్కువ డీప్ ఫ్రై చేసామనుకోండి, చట్నీ తినేటప్పుడు కాకరకాయ ముక్కలు అనేవి గట్టిగా ఉంటాయి. సో అలా మనం ఉండకుండా ఇలా కొంచెం 60% ఉంటే తగ్గుతుంది అన్నట్టు. సో ఇప్పుడు మంచిగా ఇవి ఫ్రై అయిపోయినాయి. సో ఇప్పుడు వీటిని పక్కన తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇదే ఆయిల్లో మళ్ళీ నేను పోపు రెడీ చేసుకుంటాను. ఇందులోనే ఆవాలు, జీలకర్ర వేసాను, అలాగే కరివేపాకును కూడా వేసుకుంటున్నాను. నేను ఆవాలను రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను, దాన్ని పౌడర్ చేసుకున్నాను, ఆవ పొడి చేసుకున్నాను. అలాగే మెంతులు, జీలకర్ర, ఆవాలు కూడా నేను రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా, అది కూడా పౌడర్ చేసుకున్నాను, మెంతి పొడి చేసుకున్నాను, ఎల్లిపాయలను కూడా స్మాష్ చేసి వేసేసుకున్నాను. ఈ పోపును మనం చల్లారనివ్వాలి. ఈ పోపు చల్లారిన తర్వాత ఇందులో మనం సాల్ట్, నేను 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, 3 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను, ఆవ పొడి టీ స్పూన్ వేసుకున్నాను, మెంతి పొడి టీ స్పూన్ వేసుకున్నాను. నేను మళ్ళీ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేశాను. ఇప్పుడు నేను 1.5 లెమన్ని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఎంత కాకరకాయ ఫ్రై ఉందో దానికి సరిపడా లెమన్ జ్యూస్ని, దాని కన్సిస్టెన్సీని మనం రెడీ చేయాలి. ఎందుకంటే ఎక్కువ మనం చేస్తే కాకరకాయ పీసెస్ తక్కువ ఉన్నాయి అనుకోండి, అది ఎక్కువ అయిపోతుంది. దానికి సరిపడా మనం పోపును రెడీ చేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలను అందులో వేసేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని పెట్టుకున్నాను. సో మన కాకరకాయ చట్నీ అనేది కంప్లీట్గా రెడీ అయిపోయింది. సో నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా కాకరకాయ చట్నీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్ ఫ్రెండ్స్.